తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లి పంచాయతీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి దొరికిందంతా దోచుకుంటున్నాడని మండిపడ్డారు. తుఫాన్లో నష్టపోయిన నిజమైన బాధితులను గాలికొదిలేసి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే 2,500 రూపాయలు ఇచ్చారని చెప్పారు. తెలుగుదేశం హయాంలో వైట్ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు, 20 కేజీల బియ్యం పంపిణీ చేశామని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తొంగలో తొక్కిందని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ సింగిల్ నెంబర్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నారు. పింఛన్ అనేది మొదలుపెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. నేను ఎక్కడికి పోయినా పేదరికం మీ కళ్ళల్లో కనిపిస్తుంటుంది. ఒక్క గిరిజనులోనే ఎక్కువది. ఇప్పుడు ఎస్సీలు బీసీలు అందరూ అప్రమత్తం అయిపోయినారు, బిడ్డలను చదివించుకుంటున్నారు, వాళ్ళు మంచి ట్రాక్లో పడ్డారు. మీలోనే ఆ పేదరికం ఇంకా కొట్టాడుతూ ఉంది. దయచేసి మీరు బిడ్డలను బాగా చదివించుకోండి. మంచి రోజులు వస్తాయి, మన ప్రభుత్వం వస్తుంది. అన్ని కార్యక్రమాలు ఏవైతే ఆయన తీసేసాడో వాటన్నిటిని మనం మొదలు పెట్టిస్తామని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ, మళ్ళీ ఇంకొక బాబు గారు